ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాళ్ళు ఎప్పటికీ ఈ కుటుంబానికి కష్టం రానివ్వరు, ఎలాంటి నష్టమూ జరగనివ్వరు. ఓకే, గుర్తుపెట్టుకో. ఇంటికి పెద్ద కోడలు ఎప్పటికీ ప్రీతినే. ఈ పాయింట్ ని ఎవ్వరూ మార్చలేరు. అర్థమైందా? నేను మారుస్తాను. అది నీ జన్మకి జరగదు. ఎలా జరగదో నేను చూస్తాను. జన్మ వరకు కాదు, రేపే ఈ పాయింట్ ని నట్టింట్లో హైలైట్ చేస్తాను. ఇంటి ఫ్యామిలీ ఫోటోలో ఇంటి పెద్ద కోడలిగా నా మొగుడి పక్కన నేనే నిలబడతాను. నేనేంటో చూపిస్తాను. అనని దూరం పెట్టుకున్నానా, కానీ నువ్వు ఒప్పుకోకపోతే మాత్రం ఈ విషయం చచ్చిపోతాను. రోహిత్, ఏంటి అదోలా ఉన్నావు? ఏం లేదు ప్రీతి, ఆఫీసులో వర్క్ గురించి ఏదో ఆలోచిస్తున్నాలే. ఓ అంతేనా? రోహిత్, నేను చాలా లక్కీ కదా. ఏంటి సడన్ గా, ఎందుకు లక్కీ? నేను నీ భార్యనైనందుకు, ఈ ఇంటి కోడలిగా అడుగు పెట్టినందుకు. అంతేకాదు, ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలకి కోవెలైన ఈ దేవాలయంలో నాకు చోటు దక్కినందుకు. ఇలా చెప్పుకుంటూ పోతే నాకు అదృష్టాన్నిచ్చిన అంశాలు ఈ ఇంట్లో చాలానే ఉన్నాయి. వీటన్నిటికంటే ముఖ్యమైన లక్కీ పాయింట్ మరొకటి కూడా ఉంది. నిన్ను కాదనుకుని వెళ్లిపోయిన నన్ను మళ్ళీ ఎంతో ప్రేమాభిమానాలతో కోడలిగా యాక్సెప్ట్ చేసింది కుటుంబం. నీ భార్యగా బతికే అవకాశం ఇచ్చి ఈ జీవితానికి అర్థాన్నిచ్చింది ఈ దేవాలయం. ఈ మమతల కోవెలలో ఇవాళ నేను ఒక దాన్నని గుర్తు చేసుకున్నప్పుడల్లా ఎందరికో దక్కని అదృష్టం నాకు దక్కిందని ఈ మనసెంతో మురిసిపోతుంటుంది. మీరు నా మెళ్ళో కట్టిన తాళే నా జన్మనే తరించేలా చేసింది. థ్యాంక్ యూ సో మచ్ రోహిత్. ఏవండి, ఇవాళ మనమంతా కలిసి ఫోటో దిగుతున్నాం కదా, ఫోటోలో మీరు నేను క్యూట్ కపుల్లా ఉండాలి. సో హ్యాండ్సమ్ గా రెడీ అవ్వండి, ఓకేనా? ఓకే. చెప్తాను నీ సంగతి. ఏవండోయ్ శ్రీవారు, ఏమండోయ్ శ్రీవారు, ఏంటండోయ్ మీ జోరు. అయ్యరు ఏం టెక్స్ట్ పోతున్నావు?
అయ్యో రామా, నావే ఎక్స్ట్రాలా? రామరామ, ఎక్స్ట్రాలు చేస్తుంది నువ్వే మొగుడా? నీ రెండో పెళ్ళంగా భరించిన నన్ను పట్టించుకోవటం మానేసి మొదటి పెళ్ళాన్ని మాత్రం కౌగిట్లో పొట్లం కొట్టేస్తున్నావు. మరి ఈ కౌగిళ్ళు పొట్లాలు నాకు కావాలి కదా? పెద్దత్తయ్య గారి ఆర్డర్స్ ప్రకారం దాన్నే కాదు, నన్ను నీ భార్యగా స్థానమిచ్చి యాక్సెప్ట్ చేయాలి. కానీ వార్ వన్ సైడ్ అన్నట్టు నా శ్రీవారు కూడా వన్ సైడే. అది దాని సైడ్ అయితే మాత్రం ఒప్పుకునేదే లేదు. చూడు, ఇంట్లో ఫ్యామిలీ అంతా ఫ్యామిలీ ఫోటో ప్రోగ్రాం పెట్టారు కదా, ఆ ఫోటోలో నాకు నీ భార్యగా నీ పక్కన ప్రత్యేక హోదా ఉండాలి. లేదంటే ఇవాళ ఇంట్లో మంటలు చెలరైపోతాయి. అత్తయ్యని ఇంకా ఇంకా రెచ్చగొట్టి నట్టింట్లో విషం తాగి చచ్చేలా చేస్తాను. ఏయ్, ఏంటి మొగుడా, కొట్టకుండా అలా ఆగిపోయావు? ఓ, కొడితే రచ్చ రచ్చ చేయటం ఇక్కడి నుంచి మొదలు పెట్టేస్తాను అనా? అంతే కదా? ఫోటో దిగుతావా? ఫోటో ఓ ప్రీతితో ఇప్పుడు ఎలా దిగుతావో దిగు. బ్యూటిఫుల్ కపుల్ అంట. నరసింహ, ఏంటి ఏదో దాస్తూ దొంగలాగా వెళ్తున్నావు? ఏముంది లోపల? అది అమ్మగారు, అది చూపించు. ఆ, చూపించు. ఇంట్లోనే మందు కొడుతున్నావా? అయ్యో అమ్మగారు, ఈ మందు నా కోసం కాదండి. రోహిత్ బాబు గారు తీసుకురమ్మని చెప్పారు. బావగారా? రోహిత్ బాబు గారు వెయిటింగ్ చేస్తుంటారు, వెళ్తారమ్మా. ఆ